అందరికీ నమస్కారం. నేను మీ కిరాకార్పేని. జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టాడు. ఏం మాట్లాడో ఒకసారి విందాం. రాక్షసులను గుర్తు చేస్తారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను నిజంగా చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక విలన్ క్యారెక్టర్ కింద కనిపిస్తుంది. నిజంగా జగన్మోహన్ రెడ్డికి నారా చంద్రబాబు నాయుడు గారు విలన్ లెక్కన కనిపిస్తున్నాడంట. మరి 151 సీట్ల నుంచి 5 తీసేసి 11కి పడగొట్టిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి దృష్టిలో విలన్ గాక హీరో అవుతాడా? కాబట్టి ఈ రోజు అసెంబ్లీకి రావాలనే ధైర్యం లేకుండా పోయింది. యలహంక ప్యాలెస్ లో దాక్కుంటున్నాడు. ప్రతిపక్ష హోదా లేదు రాదు అని చెప్పి చిన్నపిల్లల్లో మారం చేస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తికి వెన్నులో వణుకు పుట్టించినటువంటి చంద్రబాబు నాయుడు గారు విలన్లా కనబడకుండా హీరోలా ఎలా కనబడతాడు? బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి చరిత్రహీనుడు బహుశా ఎవరు ఉండకపోవచ్చు. చరిత్రహీనుడంట. 4 దశాబ్దాల రాజకీయ చతురత, 4 సార్లు ముఖ్యమంత్రిగా ఆయన ఘనత. ఆయన చరిత్రహీనుడు ఎందుకు అవుతాడు? అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు కూల్చేసినోడివి, ప్రజావేదికని నేలమట్టం చేసినోడివి, టిట్కోయిలని ఆపేసినోడివి, సొంత చెల్లిని కన్న తల్లిని బయటకు పంపినోడివి, బాధ్యతలు చెప్తే బాబాయిని పైకి పంపినోడివి, సోషల్ మీడియాలో కన్న తండ్రి ఫోటో లేకుండా చేసినోడివి, చరిత్రహీనుడివి. నువ్వే మరో ఔరంగజేబ్. లక్షల కోట్ల రూపాయలు జేబులో వేసుకున్న మరో ఔరంగజేబు నువ్వు. ఆయన మంత్రి కూడా రాయలసీమ లిఫ్ట్ అవసరం లేదు అని అంటూ చంద్రబాబు నాయుడు బరి తెగించి మాట్లాడడం. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైనా బరి తెగించి మాట్లాడారా? చంద్రబాబు నాయుడు గారు నీ కార్యకర్తల్లాగా, నీ శ్రేణుల్లాగా, నీ నాయకుల్లాగా, నీ వర్గం లాగా, నీ మాదిరిలాగా ఆయన ఎప్పుడైనా బరి తెగించి మాట్లాడారా? రెస్పెక్ట్ లేకుండా మాట్లాడాడా? ఆడవాళ్ళని అవమానించేటట్టు మాట్లాడాడా? ఆ శాస్త్రం గాని ఆ అస్త్రం గాని మీకు మాత్రమే సొంతం. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నావు. 2019 నుంచి 2024 మధ్యలో తమరే ముఖ్యమంత్రిగా ఉన్నారు. మరి ఎందుకు ఆ ప్రాజెక్టులు మొత్తం మీరు ఎందుకు ఫినిష్ చేయలేకపోయినారు? మరి నారా చంద్రబాబు నాయుడు గారు రాయలసీమకి హంద్రినీవా జలాల్ని ఈ రోజు ఏర్పాటు చేశాడు. నువ్వెందుకు చేయలేకపోయినావు? పూర్వం కుప్పంలో ఒక చిన్న కాలువ సెట్టేసి ట్యాంకర్ తో నీళ్లు పోసి టైట్ క్లోజ్ షాట్ లో కెమెరా పెట్టి మొత్తం నీళ్ళంతా ఇచ్చేసాను అని ప్రచారం చేసుకుంది ఎవరు? నువ్వు కదా. అబద్ధాలు చెప్పడం వల్లే కదా మనకి 5 పోయినాయి. స్వలాభం కోసం ప్రజలకు ఎంతటి ద్రోహమైనా కూడా, ఎంతటి మోసమైనా చేయడానికి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి వెనకాడు. తన స్వార్థం కోసం పిల్లనిచ్చిన మామను ఎన్టీ రామారావునైనా వెన్నుపోటు పొడుస్తాడు. తన స్వార్థం కోసం చంద్రబాబు నాయుడు జన్మనిచ్చిన సీమను కూడా ఏమాత్రం హెసిటేట్ చేయకుండా ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు వెన్నుపోటు పొడిచాడు అంటున్నావు. 1995 సెప్టెంబర్ 1వ తారీఖున నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటికే ఉన్న పార్టీలో అప్పటికే గెలిచినటువంటి శాసన సభ్యుల ఆధారంతో వాళ్ళు ఇచ్చినటువంటి మద్దతుతో ముఖ్యమంత్రి అయ్యారు. దానికి నువ్వు నీకు సంబంధించిన వాళ్ళు సోషల్ మీడియాలో దశాబ్దాల కాలం నుంచి చెబుతున్న ఒకే ఒక మాట, నారా చంద్రబాబు నాయుడు గారు శాసనసభ్యుల్ని కొనేశాడు, పార్టీకి మోసం చేశాడు అంటున్నావు. మరి 1995 సెప్టెంబర్ 1వ తారీఖు అప్పటికే గెలిచిన శాసనసభ్యుల మద్దతు అయ్యాడు కాబట్టి అంటున్నావు. మరి వెంటనే వచ్చినటువంటి 1999 ఎలక్షన్స్ లో 294 సీట్లున్న అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఉమ్మడి రాష్ట్రంలో ఆయన 180 సీట్లతో మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రిగా ఎలా అసెంబ్లీలో కూర్చున్నాడు? పద్ధతి మారలా, పార్టీ మార్చలా, సింబల్ మార్చలా, జెండా మార్చలా, అజెండా మార్చలా. తప్పు చేసిన వాడే అయితే, మోసం చేసిన వాడే అయితే, వెన్నుపోటు పొడిచిన వాడే అయితే, పార్టీ లాక్కున్న వాడే అయితే అప్పటి ప్రజలు అప్పటి అభిమానులు ఎందుకు వెంటనే వచ్చినటువంటి ఎలక్షన్స్ లో ఆయన ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టారు? జరిగింది అతి దారుణం. కారణం ఒకటే దారుణం, అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు. చంద్రబాబు నాయుడు పరిస్థితి ఏంటంటే ఓటుకు కోట్ల కేసులు ఆడియో వీడియోలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబు నాయుడు నోరు మెదపలేని పరిస్థితి. నిజంగా ఈ ప్రాంతపు రైతన్నులు ఏదో గుడ్డగాల్చి మొహానేస్తే మసి పూసుకుంటారు అనేది ఎప్పటికీ జరగదు. నారా చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడూ కూడా శ్వేతపత్రం, అది మచ్చలేనిది, మరకలేనిది. నీ మాదిరిగా 32 అక్రమాస్తుల కేసులో 16 ఏళ్ళు చెప్ప కూడా ఆయన తెల్లా. నీ మాదిరిగా సొంత తల్లి మీద ఏదో మార్కెట్ లోనో ఏదో ఏందదే, నీ మాదిరిగా ఏదో ఆస్తుల్లో పర్సంటేజ్ తగ్గిందని పాలిచ్చిన తల్లిని రోడ్డు మీద పడేలా, పసుపు చీర కట్టుకుందని సొంత చెల్లిని మీద దుర్భాషలు ఆడించలా, బాబాయ్ తండ్రి తర్వాత తండ్రి లాంటి బాబాయిని పైకి పంపించలా. దురదృష్టం ఏమిటంటే మా ప్రభుత్వం రాకపోవడం. ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రాజెక్టుకు దురదృష్టకరం ఏంటంటేనంట ఈయన ప్రభుత్వం రాకపోవడం అంట. అది అదృష్టం కదా. నువ్వు ఎవరిని వదిలిపెట్టావు? తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లిని రోడ్డు మీద పడేశావు, తండ్రిని సోషల్ మీడియాలో లేకుండా చేశావు, టీచర్ని ఊరి షాపుల ముందు నిలబెట్టావు, దైవం వెంకటేశ్వర నాశనం చేద్దాం అనుకున్నావు. అందుకని ఈ రోజుకి 5 ఎట్టపోయిందో నీ తెలియట్లే. సిబి నేస్తావా, సిడి నేస్తావా, సిట్ నేస్తావా, ఏదైనా వేసుకో, 5 ఎప్పటికీ నీకు దొరకదు. మళ్ళీ చంద్రగ్రహణం పట్టింది. రహస్య ఒప్పందం చేసుకుని రాష్ట్రానికి చంద్రగ్రహణం పట్టింది కేవలం జగనాసురుని వధించడానికి
తప్పించడానికి, రాజకీయాల నుంచి తప్పించడానికి, నీ నుంచి ప్రజల్ని కాపాడడానికి చంద్రగ్రహణం అనేది చాలా గొప్పది. దాని గురించి ప్రజలు ప్రత్యేకంగా మాట్లాడుకోనక్కర్లేదు. ఒక బకాసురుణ్ణి, ఒక నరకాసురుణ్ణి, ఒక రావణాసురుణ్ణి కలిపి కాంబో చేస్తే అదే నువ్వు, అదే నీ చిక్కటి చిరునవ్వు. రాయలసీమకు తీరని అన్యాయం చేశాడు చంద్రబాబు నాయుడు. కేవలం జగన్ కి ఎక్కడ క్రెడిట్ వస్తుందో. జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ఈ జోక్ ని దయచేసి పగలబడి నవ్వండి. దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, దీన్ని వైరల్ చేయండి. జగన్మోహన్ రెడ్డి క్రెడిట్ వస్తాదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు భయపడి ఆయన చేసిన పనులు కొనసాగించట్లేదంట, అసలు పనులే చేయట్లేదంట. మంచి జోక్ వేశాడు. దయచేసి దీన్ని స్టేటస్ గా పెట్టుకోండి. ప్రాజెక్టును కూని చేసే కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ఏకంగా కత్తి పెట్టుకొని కూని చేశాడు. అయ్యా చంద్రబాబు, నీవు అసలు మనిషివేనాయా? నీకు అసలు ఆయన మనిషి కాదయ్యా. మేం చెప్పేది కూడా అదే. ఆయన మనిషి కాదయ్యా, మనిషి రూపంలో ఉన్న దేవుడు. మనిషి అని ఎవరు చెప్పారు? మనిషి రూపంలో ఉన్న దేవుడు ఎవరైనా ఉన్నారు అంటే ఆంధ్ర రాష్ట్ర ప్రజల తరపున అది నారా చంద్రబాబు నాయుడు గారు. మనిషి కాదు, ఆయన దేవుడు. నువ్వు మనిషి కాదు, మహిషి అంటే రాక్షసుడివి. కన్ఫ్యూజన్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ప్రజలు ఏడ గమనించారో లేదో, మొన్నేమో ఆర్కే రోజా చంద్రబాబు నాయుడు గారిని గురించి మాట్లాడుతూ గాడు అనింది. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కూడా గాడు అనడం మొదలెట్టాడు. అంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గురించి మనం కొంచెం బాధపడాలా, భయపడాల్సిన అవసరం లేదు. అతనికి సంస్కారం లేదు, చదువు లేదు, బాధ్యతలు చెప్పేటువంటి తల్లి దగ్గర లేదు. పోనీలే అన్నయ్య, ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని చిన్నపాటి సలహాలు ఇచ్చే చెల్లి కూడా లేదు. మనిషి ఎలా తయారవుతాడు? నా అనుకున్న వాళ్ళు, రక్త సంబంధం ఉన్నవాళ్ళు దగ్గర లేకుండా ఉంటే ఎలా తయారవుతారు? ఇలా తయారవుతారు. ఒక ప్రజాస్వామ్యంలో ఒకప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసావు, ఇప్పుడు ప్రతిపక్ష నేతగా ఉన్నావు. నువ్వు ఎలాంటి మాటలు మాట్లాడుతావు అన్నది కూడా నువ్వు కంట్రోల్లో లేవు అంటే నిన్ను డిలీట్ చేసే అవకాశం దగ్గరలోనే ఉందని మరోసారి కోరుతుండా. నువ్వు మా నాయకుడిని పట్టుకుని గాడు అన్నప్పుడు తిరిగి నేను అదే పదాన్ని నీ మీద మాట్లాడటం అనేది నాకు ఎంతసేపు? తనకన్నా ఢిల్లీకి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోవాలా? మాట్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచన పుట్టవినట్టు. దిక్కుమాలిన అబద్ధాలు, దిక్కుమాలిన మోసాలు. ప్రజల గురించి ఏ రోజు చీకు లేదు, చింత లేదు. చెప్పేటివన్నీ అబద్ధాలు, చేసేటివన్నీ దొంగ పనులు. నాకిక్కడ జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతుంటే ఎదురుగా అద్దం పెట్టుకొని ఆయన గురించి ఆయన మాట్లాడుకుంటున్నాడేమో అనిపించింది. ఈ చివరిలో చెప్పిన మాటలన్నీ కూడా ఆయన గురించి జనాలు మాట్లాడుకునే మాటలు. మరి ఎడ తెలిసాయో తెలియదు కానీ ఎదురుగా అద్దం పెట్టుకొని ఈ మాటలన్నీ తనను తాను చూసుకుంటూ మాట్లాడుకున్నట్టు అనిపిస్తా ఉంది. డ్రామాస్ ప్లే చేసి భావోద్వేగాలను రెచ్చగొట్టి ఇరు ప్రాంతాల ప్రజలకు మధ్య గొడవలు క్రియేట్ చేసే కార్యక్రమము చేస్తా ఉన్నారు. తప్పదు. ఇంకెందుకులే ఇవన్నీ చివరిలో ఎండవలే గానీ అది చితికిపోయిన పార్టీ, చితికి పంపించినటువంటి పార్టీ. ఇంకా జీవితంలో ఆ పార్టీ గెలవదు. కాబట్టి ప్రజలందరూ కూడా అర్థం చేసుకుని ఇలాంటి వ్యక్తులు రానున్న రోజుల్లో డిపాజిట్లు రాకుండా కూడా ఓడించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను మీ కిరా కార్పీని.